ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాం. నేను ఊరికేనే మిగతా లాగా అబద్ధపు ఛాలెంజ్లు తాటాకు చప్పుళ్ళు కాదు. మేము ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే నరేంద్ర మోడీ గారు. అటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది. మీలాగా 6 గ్యారంటీస్ ప్రజలకిచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, సంజయ్ గారు మాట్లాడారు, ఏ రకంగా మోసం చేశారు. నేను ఒకటే 2-3 విషయాలు చెప్తాను. ఈరోజు ఈ యొక్క వరంగల్కి అనేక రకాలుగా, 1 కాదు 2 కాదు, సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా థర్డ్ లేను 2,909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈరోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది. 90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పి మనం చేస్తున్నాను. వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్ గా మారబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరము ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. వచ్చే నెల 31 ఈ యొక్క రైల్వే టెర్మినల్ పనులు టెండర్ వేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మొదటి ఫ్లైట్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లైట్ లో నేను కూడా ఒకరిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారులు, ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా నేషనల్ హైవే సిమెంట్తో వేశారంటే అది వరంగల్ టు హైదరాబాద్ 1900 కోట్ల రూపాయలతోటి సిమెంట్ జాతీయ రహదారి ఈ గడ్డ కోసం మోడీ గారు ఇచ్చారని మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వరంగల్కు హనుమకొండకు 50 బస్సులు, వరంగల్కి ఈ బస్ 50 బస్సులు, 100 బస్సులు మంజూరు చేశాడు. త్వరలో ఈ బస్సులు వరంగల్కు రాబోతా ఉన్నాయి. రోడ్ల మీద బ్యాటరీ బస్సులు తిరగబోతున్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు వరంగల్ కరీంనగర్ మధ్యన 1650 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. హృదయ పథకం కింద కానీ, అమృత్ పథకం కింద కానీ, అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ మోడ్ కానీ అనేక రకాల కార్యక్రమాల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు మోడీ గారు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వరంగల్ మీద ప్రేమతో, తెలంగాణ గడ్డ మీద ప్రేమతో ఇదే వరంగల్కు
పిఎం మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మంజూరు చేయడమే కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇటీవల హైదరాబాద్ నుంచి ఆ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1,168 కోట్ల రూపాయలు ఈ వరంగల్లో పనులు జరగబోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, వరంగల్ ఈరోజు క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది 130 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను, కట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, గిరిజన విశ్వవిద్యాలయం మనమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచేటువంటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. త్వరలోనే నరేంద్ర మోడీ గారు ఇదే సంవత్సరంలో భూమి పూజ చేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, 110 ఏకలవ్య పాఠశాలలు, 77 పిఎంసి స్కూల్స్, అదేవిధంగా ఎంఎస్సి టెక్నాలజీ 400 సెంటర్లు ఈరోజు ఈ జిల్లాకు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఈరోజు అనేక రకాలుగా ఇక్కడికి పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఏ ప్రాచీన కట్టడం లేదు, ఏది కూడా లేదు 2 రాష్ట్రాలలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాదు, 1000 స్తంభాల గుడి మీరందరూ చూస్తుంటారు, లేకపోతే మీటింగ్ అయినాక వెళ్ళి చూడండి. మెయిన్ గుడి తర్వాత అక్కడ 1000 స్తంభాలు లేకుండే, సగం స్తంభాలే ఉండేది. కానీ 50 మంటపాలతో ఉన్నటువంటి 50 స్తంభాలతో ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం నుంచి లేదు. నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో, ఏ రకమైనటువంటి కట్టడం ఉండిందో అదే రకమైనటువంటి శిల్పాలతో చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి రాయిని తీసుకొచ్చి శిల్పులతో చెక్కించి ఈరోజు అక్కడ 1000 స్తంభాల గుడిలో అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు స్మార్ట్ సిటీ కింద వరంగల్ పట్టణంలో ఏ రోడ్డు అయినా సరే, ఏ డ్రైనేజ్ వర్క్ అయినా సరే, ఏ బ్యూటిఫికేషన్ అయినా సరే ఈరోజు స్మార్ట్ సిటీ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చులున్నాయి. నేను మీ జిల్లా అధ్యక్షులు ఇద్దరు కూడా ఈ డాటా ఇస్తాను. త్వరలోనే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని విషయాలు కూడా ఎన్నికల ముందు తప్పకుండా నేను నగర ప్రజలకు తెలియజేస్తాను. మీ అందరు కూడా కరపత్రాల ద్వారా పంపిస్తాను. ఇప్పటికే దీని కింద మనము 70 ప్రాజెక్టులు సుమారు 1,385 కోట్ల రూపాయల పనులు 79 ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ కింద వరంగల్లో పూర్తి చేశాం. మరొక 40 ప్రాజెక్టులు 414 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, ఈరోజు వరంగల్ రింగ్ రోడ్డు 50% రింగ్ రోడ్డు 500 కోట్లతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు నిర్మాణం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మరి మేము ఇన్ని పనులు చేస్తే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వరంగల్లో ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, మేయర్ లేకున్నా ఇన్ని పనులు చేశాం. మరి మీరేం చేశారో చూపియండి.